ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. కిందటి క్లాస్లో మనం సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత అంటూ ఆ అమ్మవారిని సదాశివుని పతివ్రత రూపంలో సర్వ ఉపాధి వినిర్ముక్త, అన్ని ఉపాధులకు అతీతంగా తల్లి ఉంటుందని, సంప్రదాయేశ్వరి సంప్రదాయములు పాటించే వారి యందు నియామకురాలుగా ఉంటుందని, సాధ్విగా ఉంటుందని, అదేవిధంగా గురుమండల రూపిణి అన్నప్పుడు ఆ భగవంతుని హృదయస్థానం నుండి ఉద్భవించిన గురుమండలానికి ప్రతీకగా తల్లిని తీసుకొని గురుమండల రూపిణి అని కిందటి క్లాస్లో మనం అర్థం చేసుకోవడం జరిగింది. ఇవాళ తర్వాత శ్లోకాలకు ప్రవేశించినట్లయితే, కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియా. కులోత్తీర్ణ భగారాధ్య. కులములు అన్నప్పుడు మనం కులాంగన కులాంతస్థ అన్నప్పుడు కూడా కులానికి అర్థం తెలుసుకున్నామండి. అదేవిధంగా ఇక్కడ అదే అర్థాలను మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఉత్తీర్ణ అన్నప్పుడు అధిగమింపజేసుని దాటించేసేదాన్ని ఉత్తీర్ణత అంటారు. అంతే కదా, ఇప్పుడు మనకి పరీక్షలు పెట్టాము, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళు తర్వాతి క్లాసులకి వెళ్ళిపోతారంటే ఈ స్థాయిని అధిగమించి మరొక స్థాయికి చేరడం పరీక్షల్లో వచ్చే ఉత్తీర్ణత మనకి సూచిస్తుంది, నిర్దేశిస్తుంది. కాబట్టి ఉత్తీర్ణత అంటే ఒక దాని నుంచి దాటించేది, అది అధిగమించేది, మళ్ళీ తిరిగి అక్కడికి రావాల్సిన అవసరం లేదన్నమాట. దానిని ఉత్తీర్ణత అని అనాలట. అప్పుడు కులోత్తీర్ణ అన్నప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంత మనం అనుకున్నట్టు కులాంగన కులాంతస్థాలో ఎలా అయితే కులములు అంటే చెప్పుకున్నాము, అవన్నీ మనం శ్రీచక్రాల్లో తీసుకున్నటువంటి ఆవరణల్లో ఉన్నవన్నీ ఆవరణన్ని కులములు అని అనుకుంటే, శ్రీచక్రోపాసన శ్రీచక్రారాధన చేసేది ఎందుకు? బిందు రూపంలో ఉన్న భగవంతుడిని చేరుకోవడానికి. ఒక్కొక్క ఆవరణని అధిగమించుకుంటూ ఒక్కొక్క ఆవరణ నుంచి ఉత్తీర్ణులవుతూ వెళుతూ బిందు స్వరూపంలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని గ్రహించడం అనేది శ్రీచక్రారాధన మనకి తెలుపుతుంది. ఆ విధంగా కులములు అన్నప్పుడు ఈ ఆవరణలను కులములుగా మనం పరిగణించినట్లయితే ఈ ఆవరణలన్నిటి నుండి కూడా అధిగమించి అక్కడికి చేరుకోవడం అనేది ఒకటి. ఇంకొకటి, మనకి శ్రీచక్రంలో ఉండే ఒక్కొక్క ఆవరణకి యోగిని దేవతలు ఉంటారని మనం ముందు నామంలో కూడా అర్థం చేసుకున్నాం కదా. అలాగా కులోత్తీర్ణ యోగిని అని ఒక నామానికి, ఒక ఆవరణకు కూడా నామం ఉందండి. ఆ విధంగా అంటే అక్కడ ఉన్న యోగిని దేవతను సూచిస్తున్న నామంగాను తీసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం కులములను దాటించున్నది, కులములు అన్నప్పుడు కులములు అంటే గుంపు, సమూహము అన్న అర్థం కూడా తీసుకోవచ్చండి. అంటే కులములు అంటే సమూహము అని అంటే, సమూహము అంటే ఒక వస్తువు కలిగింది కదా, కొన్ని, అన్ని లేదా చాలా ఉన్నవి అని అనుకుంటే అవి కులములు అని అనుకుంటే, వాటిని దాటించి ఏకత్వ స్థితికి తీసుకువెళ్ళడం కులోత్తీర్ణ అంటే. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రాపంచికంగా ఉన్న అంటే మనము చూస్తున్న ప్రపంచాన్ని గురించి, సృష్టి అంటే మనం చూసే ప్రపంచం మాత్రమే కాదు, భగవంతుని సృష్టి ఎంత ఉందో అదంతా కూడా సృష్టే. కానీ మిగిలిన లోకాలన్నిటినీ మనం చూడలేం. కాబట్టి మనము చూస్తున్న ఈ లోకంలో, ఈ సృష్టిలో కనిపిస్తున్న వస్తువులన్నీ అనేకములు అని అనుకుంటే, ఈ అనేకములే నిజమైనవి అన్న భ్రమలో జీవుడు ఉంటాడు. కాబట్టి ఇది అనేకము, అనేకత్వం వైపుకి ఆకర్షించబడడం, ఇవి కులములను సూచిస్తే, సృష్టి ఇంత ఉన్నప్పటికీ, సృష్టి ఇన్ని విధాలుగా
ఉన్నప్పటికీ ఉన్నది ఇదంతా కాదు, ఉన్నది ఒక్కటే అన్న స్వభావాన్ని తెలుసుకోవడం అనేది ఉంటుంది చూడండి. ఆ అనేకతత్వం నుండి ఏకతత్వానికి తీసుకువెళ్ళడం అనే దాన్నే కులోత్తీర్ణ అంటే ఆ తల్లిని నమ్ముకుంటే ఈ భ్రమల నుండి, ఈ మాయామోహముల నుండి తీసివేసి తన దగ్గరికి చేర్చుకుంటుంది. కాబట్టి పరమాత్మ పరబ్రహ్మం ఒకటే కాబట్టి అనేకత్వము నుండి ఏకత్వ స్థితికి తీసుకువెళ్ళడం అని ఒక అర్థం తీసుకోవచ్చు. ఇంకా కుండలిని పరంగా తీసుకున్నట్లయితే గనక మనకి షట్చక్రాలు చెప్పుకున్నాం కదా. మన కుండలిని గురించి వచ్చినప్పుడు కులాంగన కులాంతస్థాలు షట్చక్రాల గురించి కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ షట్చక్రాలన్నిటినీ కలిపి, ఈ 6 చక్రాలన్నిటినీ కలిపి కులము అని అంటే గనక షట్చక్రాల ద్వారా ప్రయాణం చేస్తూ కుండలిని శక్తి అకులమైనటువంటి సహస్రారాన్ని చేరడం ఏదైతే ఉందో కుండలిని విద్య చెప్పేది, దాన్ని కూడా ఇక్కడ అంటే కులము నుండి అకులానికి ప్రవేశించటం, అకులంలోకి చేరాక తిరిగి కులముల ప్రసక్తి ఉండదు. ఉత్తీర్ణత అంటే అదే అర్థం చెప్పుకున్నాం కదా మనం. ఒకసారి అందులో దాన్ని అధిగమింపజేసిన తర్వాత వెనుతిరిగి చూడడం, వాటి యొక్క వాసనలు మళ్ళీ ఉండడం అనేది ఉండదు. కాబట్టి కులము నుండి అకులమునకు ప్రయాణం చేసి ఎదగగలగటం, ప్రయాణం మాత్రమే కాదు, కుండలిని ప్రయాణం కులముల ద్వారా జరిగి అకుల స్థితికి చేరుకోవడం, అకులాస్థితికి చేరుకోవడం ఏదైతే ఉందో అక్కడ అది పొందే అనుభవం కూడా కులోత్తీర్ణ అని అర్థం చేసుకోవచ్చట. అలాగే ఈ శరీరం అంతా ఇంద్రియాలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఇంద్రియాలన్నిటినీ ఇంద్రియ కులములు అని అనుకున్నట్లయితే ఈ ఇంద్రియాలు ఉన్నప్పటికీ, ఇంద్రియాలతో నిండి ఉన్నప్పటికీ ఈ శరీరం దీన్నే ఆధారం చేసుకొని, దీన్నే ఉపాధిగా చేసుకొని ఇంద్రియ కులములను అతిక్రమిస్తూ ఇంద్రియాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది కూడా కులోత్తీర్ణ. ఇంద్రియానుభవాలు పొందవలసినదే, జన్మ ఎత్తాం కాబట్టి. కానీ అక్కడే ఆగిపోకుండా, ఆ భ్రమలో ఉండిపోకుండా ఇంద్రియాలను అనుసరిస్తూనే, ఇంద్రియాలను గ్రహించుకుంటూనే వాటి అధీనంలోకి వెళ్ళిపోకుండా ఇంద్రియాతీత శక్తి ఏదైతే ఉంది అంటే శరీరం ఉంది, శరీరంలో ఇన్ని ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, ఈ ఇంద్రియాలకున్న శక్తులు ఏంటి, అవి ఎవరిచ్చారు? ఈ ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తూ సాధించగలుగుతామో అది ఇంద్రియాతీత స్థితికి చేరుకోగలగడం అవుతుంది. ఇంద్రియములు ఉన్నప్పటికీ వాటిని అనుభవిస్తూ వాటి యొక్క అతీతమైన శక్తి, వాటికి కూడా కారణమైనటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని తెలుసుకోగలగడం కూడా కులోత్తీర్ణ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కులోత్తీర్ణ అన్నప్పుడు అనేకము నుండి ఏకమునకు అంటే అజ్ఞానము అంటే తెలివి తక్కువతనంగా పరిగణించడానికి లేదండి. ఈ మోహావేశాలతో కూడిన ప్రాపంచిక విషయాలు మనల్ని అలా ఆపేస్తున్నాయని అనుకుంటే అటువంటి అజ్ఞానము నుండి జ్ఞానమైనటువంటి స్థితికి చేరగలగడం కులోత్తీర్ణ అవుతుంది. కులము నుండి కుండలి ప్రయాణం జరిగి, షట్చక్రముల నుండి ప్రయాణం జరిగి అకులాస్థితికి చేరుకోవడం కులోత్తీర్ణ అవుతుంది. ఇంద్రియ కులముల నుండి ఇంద్రియాతీత శక్తికి వెళ్ళడం కూడా కులోత్తీర్ణ అవుతుంది. అంటే కులములు అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, అనేకము నుండి ఏకము అని అంటే చాలా ఉన్నాయి అని అనుకున్నప్పుడు వాటి నుండి ఏకత్వ స్థితికి తీసుకురావడమే మోక్ష స్థితి అనుకున్నప్పుడు కులోత్తీర్ణ అంటే మనకి బాగా తెలిసి ఉన్న నామం, ముందు వచ్చిన నామాల్లో కూడా ఉంది కదా, మోక్ష ప్రదాయిని, మోక్ష స్థితిని ఇచ్చే తల్లి. కాబట్టి ఆ మోక్ష స్థితిని అర్థం చేసుకోవడమే కులోత్తీర్ణాలు గ్రహించాం. కాబట్టి అనేకము నుండి ఏకము, తల్లి మాత్రమే ఉంది, నువ్వు నేను అది ఇది ఏవి లేవు అన్న స్థితికి చేరుకోవడం ఏదైతే ఉందో అదే మోక్ష స్థితి. కాబట్టి అటువంటి మోక్షప్రదాయిని తల్లి కాబట్టి కులోత్తీర్ణ అన్నప్పుడు మోక్షప్రదాయినిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చట. ఇది కులోత్తీర్ణ అన్న నామాలు. ఆ తర్వాత నామంలో ఉన్న అర్థము. తర్వాత భగారాధ్య, భగమాలిని అన్న నామం వచ్చినప్పుడు మనం తెలుసుకున్నామండి, సూర్యప్రభని భగము, సూర్య తేజస్సుని భగము అని అంటారు. కాబట్టి ఆ భగారాధ్య అన్నప్పుడు, భగా ఆరాధ్య అన్నప్పుడు సూర్య భగవానుని చేత, సూర్య తేజస్సుల చేత ఆరాధించబడుతున్నది అన్న సామాన్య అర్థాన్ని మనం నామంలో గ్రహించవచ్చు, నామార్థాన్ని. ఎందుకంటే మనం అనుకున్నాం కూడా, సూర్యమండలం ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష భగవానుడు సూర్యుడైనప్పటికీ ఆ సూర్య భగవానుడి కాంతి శక్తి కూడా ఆవిడే, సూర్య భగవానునిలో ఉన్న శక్తి ఆవిడే అని ముందు నుంచి తెలుసుకుంటూనే వచ్చాం చాలాసార్లు. కాబట్టి అలా అంటే సూర్యుని యొక్క ప్రభా ఏమంటారు, సూర్య ప్రభలకు కారణమైన తల్లి ఆవిడే. కాబట్టి ఆ సూర్య ప్రభల చేతే ఆరాధించబడుతుంది అన్న అర్థంలో భగారాధ్యాన్ని మనం గ్రహించవచ్చు. ఇంకా భగములు అంటే
ఐశ్వర్యములు, సృష్టిలో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల ఐశ్వర్యములు అన్నిటినీ కలిపి భగములు అని అంటారటండి. అష్టైశ్వర్యములు అని చెప్పుకుంటూ ఉంటాం కదా సహజంగా. అటువంటి భగములు, ఐశ్వర్యములన్నిటి చేత ఆరాధించబడునది. అంటే ఐశ్వర్యముల చేత ఆరాధించబడిందంటే ఆ ఐశ్వర్యములు వెళ్ళి ఆరాధన చేస్తాయని కాదండి. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐశ్వర్య శక్తి చేత ఆరాధించబడుతుందంటే ఈ ఐశ్వర్యములన్నీ ఆ తల్లి ఇచ్చినవే కాబట్టి వీటన్నిటి చేత తల్లిని మనం ఆరాధించవచ్చు. ఇవన్నీ కూడా తల్లి ఆరాధనకి అర్హములే అని అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి అష్టైశ్వర్యములు అంటే మనకి శ్రీచక్రాది దేవతల్లో కూడా వస్తుంది. అణిమ, మహిమ, లఘిమ, సిద్ధి దేవతలను వస్తారు కదా. అక్కడ 10 మంది ఉన్నారండి. ఇక్కడ అష్టైశ్వర్యంలో ఉన్నప్పుడు అష్టసిద్ధి దేవతల గురించి చెప్తారట. ఆ అష్టసిద్ధి దేవతల చేత ఆరాధించబడుతున్నది అని శ్రీచక్ర రూపంగా ఒక రకమైనటువంటి అర్థాన్ని గ్రహించచ్చట. ఐశ్వర్యములన్నిటి చేత ఆరాధించబడుతున్నది అంటే వాటి రూపంలో తల్లిని ఆరాధించవచ్చు, లేదా వారి ద్వారా ఆరాధించవచ్చు అనేది ఒక అర్థం. ఇంకా ముఖ్యమైన అర్థం ఏం చెప్తున్నారు అంటే, భగము అంటే శ్రీచక్రములో మనం చూసేటువంటి త్రికోణము, అన్నిటికంటే పైకి వెళ్ళేసరికి త్రికోణము మధ్యలో బిందువు ఉంటుంది. మనకి శ్రీచక్రాన్ని చూసిన వాళ్ళకందరికీ అవగాహన ఉంటుంది కాబట్టి నేను ప్రత్యేకంగా చూపించట్లేదు. ఆ త్రికోణముని భగములు అని అంటారటండి. 3 కోణములని భగములు అని అంటారట. కాబట్టి భగారాధ్య అన్నప్పుడు త్రికోణములో ఆరాధించబడుతున్నది అంటే త్రికోణములో ఉన్నది ఎవరు? బిందు స్వరూపంలో ఉన్న పరబ్రహ్మతత్వం. కాబట్టి అక్కడ త్రికోణములో బిందు రూపములో ఆరాధించబడుతుంది కాబట్టి కూడా భగారాధ్య అని అనొచ్చట. ఆ విధంగా భగము అంటే సూర్యుడు కాబట్టి, సూర్య తేజస్సు కాబట్టి సూర్య ప్రభలతో ఆరాధించబడుతున్నదని, ఐశ్వర్యములతో ఆరాధించబడుతున్నదని, ఇంకా అమ్మవారు ఎప్పుడు మాతృకావర రూపిణని చాలాసార్లు చెప్పుకున్నాం. శ్రీ విద్యకు సంబంధించిన విషయంగా కూడా గ్రహిస్తున్నాం. కాబట్టి ఇంకొక విషయం, ప్రత్యేకమైన విషయం ఏం చెప్తున్నారు అని అంటే కనుక, అక్షర శక్తులన్నీ ఆవిడే అని అనుకున్నాం కదా. అక్షరములలో 11వ అక్షరమైనటువంటి ఏ, ఎందుకంటే త్రికోణం అని చెప్పుకున్నాం కదండి. ఏ అనే అక్షరం కూడా త్రికోణానికి దగ్గరగా, అంటే తర్వాత లిపి మారి మనకి హిందీలో అండి, తెలుగులో కాదు. ఏ అంటే హిందీలో ఏ కాబట్టి మనందరికి లిపి తెలిసిన వాళ్ళకి సరే. ఏ రాసి చూపిస్తా. ఏ అక్షరం హిందీలో ఎలా రాస్తాము అంటే రూపాంతరం చెంది కాలానుగుణంగా కొన్ని లిపిలో మారినాయి. కానీ ఏ అనే అక్షరం, అక్షరమాలలో ఉన్న ఏ అనే అక్షరం త్రికోణానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ 11వ అక్షరం, ఏకాదశి అక్షరం, ఆ అక్షర స్వరూపముగా, ఎందుకంటే శ్రీ విద్యలో భాగమైనటువంటి పంచదశి విద్యలో 2వ విద్యగా ఈ విద్య చెప్పబడిందటండి. అక్కడ కూడా భగారాధ్య అంటే ఏ అనే అక్షరం అక్కడ బీజాక్షరం అవుతుందన్నమాట. అలా ఆ అక్షర స్వరూపముగా కూడా ఆరాధించబడుతున్నది. అంటే అక్షర శక్తులలో మనం చెప్పుకునే అన్ని అక్షరాలు, ఆ నుండి క్ష వరకు ఉన్న అన్ని అక్షరాలలో 11వ అక్షరమైన ఏ అనే అక్షరం ఎందుకు ప్రత్యేకంగా ఇది అంటే, వ్యాకరణంలో అర్థం చేసుకోగలిగిన వారికి తెలుస్తుంది. ఏ అన్న శబ్దంలోనే ఈ శబ్దం కూడా దాగి ఉంటుంది. ఈ అంటే ఈం శక్తి, శ్రీ శక్తి అని మనం ముందు కూడా మనం చెప్పుకున్నాం కదా. శ్రీ అన్న నామం వచ్చినప్పుడు ఈం బీజం నుండి వస్తుందని చెప్పుకున్నాం. ఈం బీజాక్షరం అని, ఆ తల్లి తురీయ స్థితి అని, ఇవన్నీ అర్థం చేసుకున్నాం. కాబట్టి అంటే ఇక్కడ ఏ అన్నప్పుడు ఏలోనే ఈ ఉంది అని అన్నప్పుడు ఈం శక్తి స్వరూపాన్ని, ఏ శివస్వరూపాన్ని సూచిస్తుంది. కాబట్టి శివశక్త్యాత్మకమైనటువంటి అక్షరముగా ఏ అన్న అక్షరాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ అక్షర స్వరూపముగా ఉన్నటువంటి తల్లి అని భగారాధ్యాలో మరొక అర్థాన్ని కూడా మనం గ్రహించవచ్చట. ఈ విధంగా ఈ అర్థాలన్నీ మనం భగారాధ్యాలో తెలుసుకుంటున్నాం. కులోత్తీర్ణ అన్నప్పుడు కులములను దాటిస్తున్న తల్లి, ఆ తల్లినే భగారాధ్యగా కూడా గ్రహిస్తున్నాం. ఇలా ఉన్న తల్లి ఎవరు అని అడిగితే తర్వాత మళ్ళీ ఆ తల్లినే
మాయా అని చెప్తున్నారు. మాయా అంటే ఏంటి అర్థం? అసలేమీ అర్థం కాదని కదా. ఉందా లేదా, ఉండొచ్చా ఉండకపోవచ్చా, ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా, ఇదేనా అదేనా, ఇన్ని సంశయాలన్నీ వస్తూ ఉంటాయి కదా మనకి. ఎప్పుడు సహజంగా వాడుకలో ఉంటుంటుంది కదా, విత్తు ముందా చెట్టు ముందా అన్న సంశయం వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఉందా? విత్తు లేనిదే చెట్టు రాదు, చెట్టు లేనిదే విత్తు పుట్టదు. అలా అంటే ఇటువంటి ఇవి ప్రశ్నలన్నిటికీ కూడా ఎక్కడ ఉంటుందండి సమాధానం? అవి ప్రశ్నలు మాత్రమే, ప్రశ్నాత్మకంగా మాత్రమే ఉండిపోవు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఉన్నది ఏంటంటే ఆ భగవత్ మాయ. ఆ మాయ వల్లే సృష్టి అంతా జరిగింది. కాబట్టి ఏది ముందు ఏది అని తర్వాత చెప్పడానికి, నిర్దేశించి చూపించడానికి మనం ఎంత అది చెయ్యలేకపోతున్నాం. కాబట్టి మనకు ఆ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. ఎందుకంటే మనం అంత స్థాయిలో లేము. భగవత్ స్థాయిలో ఆలోచించగలిగితే అందరం భగవంతులమే. కానీ మనం ఆ ఆలోచన స్థాయికి వెళ్ళలేట్లేదు కదా. మనం ఇక్కడే ఉన్నాం. విత్తు చెట్టు గురించి ఆలోచించగలుగుతున్నాం, కానీ విత్తులో ఉన్నా చెట్టులో ఉన్న పరమాత్మే అన్న స్థితికి మనం ఆలోచించలేం. కాబట్టి మనకి రెండు వేరువేరు వస్తు విషయాలుగా కనిపిస్తూ అక్కడ ఆ ప్రశ్నని ప్రశ్నగానే మిగులుస్తున్నాయి. వాటికి సమాధానాన్ని శోధించలేకపోతున్నాం. ఎప్పుడైతే రెండిట్లో ఉన్నది తల్లే అని అనుకున్నప్పుడు ఇక విత్తు వేరు కాదు, చెట్టు వేరు కాదు అన్న భావన వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఏకత్వ స్థితి. అనేకంలో నుంచి అనేకత్వంలో నుండి ఏకత్వం అని అనుకున్నాం కదా. అటువంటి ఏకత్వ స్థితికి సమానమైనటువంటి ఆలోచన మనందరిలోనూ వచ్చినప్పుడే దానికి సమాధానం దొరుకుతుంది. కాబట్టి మాయా అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ఇది అని నిర్దేశించదగినది కాదు, ఇదే అని సూచించి చెప్పగలిగినది కాదు. ఇవాళ ఇది అవ్వచ్చు, లేదా ఇప్పటికి ఇది అవ్వచ్చు, తర్వాత మారిపోవచ్చు. మనం ఒక రూపంలో ఆరాధిస్తున్నంత మాత్రాన అంతవరకే పరిమితం కాదు. ఒక స్థలంలో ఆరాధిస్తున్నంత మాత్రాన, లేదా ఒక దేవాలయంలో భగవంతుణ్ణి పూజించినంత మాత్రాన అక్కడికే భగవంతుడు పరిమితం కాదు కదండి. ఈజనే ఫారినర్స్ ఒకరిది ఇంటర్వ్యూ చూస్తూ హిందూ దేవతలైనటువంటి శివుణ్ణి మీరెలా ఆరాధిస్తారు, మీ దేశంలో దేవుడి గురించి మీరు చెప్తారు అంటే, శివుడు అంటే భారతదేశానికే పరిమితం కాదు, శివ ఈజ్ ఎవ్రీవేర్ అని ఆవిడ చెప్పిందండి. ఆ భక్తురాలు, విదేశీ భక్తురాలు చెప్తే విన్నాను. అలా భగవంతుడు ఒక స్థితి, ఒక స్థానానికి పరిమితం కాదు, సర్వవ్యాపి అని అనుకున్నప్పుడు ఎక్కడైనా భగవంతుడు అదే. అసలైన భగవతత్వాన్ని తెలుసుకోగలిగినప్పుడు అది అర్థమవుతుంది. లేదనుకున్నప్పుడు నాకు మాత్రమే, నా దగ్గర మాత్రమే, నా చోట మాత్రమే, నా వస్తువు మాత్రమే, ఇలాంటివన్నీ నా అని వస్తుంది. అన్నిటా అంతటా తానే అన్నది చెప్పుకుంటూ వింటూ ఉన్న బాగుంటుంది, కానీ దాన్ని పూర్తిగా అన్వయించుకొని ఆ భావనలోకి వెళ్ళగలగడం అనేదే మనకి నిజమైన పెద్ద పరీక్ష, అంతే కదా. కాబట్టి అటువంటి స్థితికి వెళ్ళగలిగితే ఈ మాయ తెలుస్తుంది, మాయ అర్థమవుతుంది. అది మాయగానే ఉంటుంది. మాయ నుంచి మాయాతీత స్థితిని మనం గ్రహించలేము, కానీ ఆ మాయనైనా అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే ఇంత భగవత్ సృష్టిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా ఊహించగలమా? ఎంత వాతావరణ శాఖ అనేది ఒకటి ఉండి వాతావరణ సూచికలు జాగ్రత్తలు చెప్పినప్పటికీ అన్ని తదనుగుణంగా జరుగుతున్నాయా? వాళ్ళు చెప్పినవన్నీ నిర్దేశించినట్టుగా ఖచ్చితత్వంతో జరుగుతున్నాయా? మారిపోతున్నాయి కదా. అలాగే అసలు అంత ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు కాలాలు ఎలా మారుతున్నాయి, ఋతువులు ఎవరు మారుస్తున్నారు, వర్షం ఒకే వర్షాకాలమే అయినా ఒక ప్రాంతంలో వర్షం పడి మరొక ప్రాంతంలో వర్షం పడకపోవడం, మరొక ప్రాంతంలో అధిక వృష్టి జరిగి వరదలు రావడం, అదే సమయంలో భూమి మీదే ఇంకొక ప్రాంతంలో చిన్న వర్ష చుక్క కూడా పడకుండా భూమి అంతా నిస్సారం అయిపోవడం, ఒక్క వర్షానికి సంబంధించే ఇన్ని రకాల వ్యత్యాసాలు చూస్తున్నామే మనం. ఒక స్థలం నుండి మరొక స్థలానికి మార్పు జరిగిపోతుంది. ఒక ప్రదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఇంకొక ప్రదేశంలో ఉండవు. ఎన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు కాలమే ఉంది. ఇప్పుడు మీరు సాయం సమయంలో ఉన్నారు, నేను ఇంకా ఉదయ కాలంలోనే ఉన్నాను. భూమి మీదే ఉన్నామే అందరం. ఎలా జరుగుతుంది ఇదంతా? అందరం మామూలుగానే ఉన్నాం కదా. అయినా సరే ఇన్ని మార్పులు ఎలా జరుగుతున్నాయి అంటే, మనం సైంటిఫిక్ గా చెప్పుకుంటే ఖండానికి ఆ భూమధ్య రేఖకి అటు పక్కన ఇటు పక్కన ఈ యాంగిల్లో ఈ దిక్కులో ఇవన్నీ చెప్పుకుంటాం. అవన్నీ ఎవరు ఏర్పరిస్తే జరిగినాయి? వాటిని ఖచ్చితంగా సూచించి ఇంత యాంగిల్లో ఇన్ని డిగ్రీల దూరంలో ఇంత కొంచెం కుడి పక్కకుండి ఎడమ పక్కకుండి ఇవన్నీ మనం ఎలా తెలుసుకోగలిగాం? ఆ జ్ఞానమే ఆ తల్లి. ఆ జ్ఞానంగా ఉన్నది ఆ తల్లే ఒక్కొక్కసారి బోధపడేలా చేస్తుంది, మరొక్కసారి ఇవన్నీ అసలు ఏంటి అన్న ప్రశ్న సందిగ్ధని కూడా తానే కలిగిస్తుంది. కాబట్టి ఆ తల్లి మాయా అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా వరాహ పురాణంలో
విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన కొన్ని శ్లోకాలు ఉన్నాయటండి. అందులో అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ కాలక్రమంలో వచ్చేటువంటి మార్పులు, ఋతువుల్లో వాతావరణ పరిస్థితులు అంటే ఇంత మాత్రమే కాదు, ఇలాంటివి చాలా రకాలు. అలాగే ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ఒక కాలం మారిపోతుంది కదా. వాటితో పాటు చంద్ర కళలు ఏవైతే ఉన్నాయో, చంద్రుడు పౌర్ణమి నుండి పాడ్యం నుండి పౌర్ణమి వరకు, మళ్ళీ అమావాస్యను పాడ్యం నుండి అమావాస్యకి చంద్రకళలు పెరుగుతూ తగ్గుతూ వస్తాయి కదండి. అవి కూడా మనం రోజు మనం చంద్రోదయం చూస్తాము, చంద్రుడి కాంతి చూస్తున్నాము, ఇంతవరకే మనం గ్రహించగలుగుతాం. కానీ ఆ చంద్రుడు క్షీణించడం అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా క్షీణించడం, మళ్ళీ వృద్ధి జరగటం, అమావాస్య పూర్తిగా కనిపించకుండా ఉండడం, పౌర్ణమికి నిండు పూర్ణమిగా కనిపించడం, ఇవన్నీ కూడా చంద్ర కళలు క్షీణించడం కావచ్చు, మళ్ళీ వృద్ధి చెందడం కావచ్చు. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అంటే తన వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని వరాహ పురాణంలో స్వామి చెప్పడం జరుగుతుందట. అంటే స్వామి చెప్పినట్టుగా ఉన్న శ్లోకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ విధంగా అంటే పరబ్రహ్మ స్త్రీ రూపమా పునరూపమా, విష్ణుమూర్తి గురించి ఎందుకు ఇక్కడ లలితమ్మ వారి గురించి అంటే వాళ్ళిద్దరికీ భేదం లేదని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం కదా. వాళ్ళిద్దరూ కవలలను, లేకపోతే సోదర సోదరి భావం ఉంటుందను ఇవన్నీ అర్థం చేసుకుంటూనే వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా అయ్యవారు అమ్మవారు వేరు అన్న భావన మనం ఎప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యవారైనా అమ్మవారైనా అంతా ఒకటే కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడు ఏమి చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది బోధపడకుండా అంతు పట్టకుండా ఉంటుంది చూడండి. దాన్నే మాయా అనాలట. అంటే ఈ విధంగా ప్రకృతిని తీసుకుంటే ప్రకృతిని మాయా అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రకృతిలో జరుగుతున్న ఈ మార్పులన్నీ కూడా మనం మానవులుగా నిర్దేశించి చేస్తున్నవి కాదు. ప్రకృతి అంటే శక్తి చేత జరగబడుతున్నది కాబట్టి ఆ విధంగా మనం మాయా అన్న నామాన్ని అర్థం చేసుకోవచ్చట. ఇంకా మాయకి అవ్యక్తము, అజ్ఞానము, అవిద్య ఇలాంటి చాలా నామాలు కూడా చెప్తారటండి. ఇందాక మనం అనుకున్నట్టు అవిద్య అజ్ఞానము అనగానే బుద్ధి లేని తనమనో తెలివి తక్కువ తనమనో అటువంటి అర్థాలు తీయకూడదటండి. అవిద్య అజ్ఞానము అని అంటే మనం తీసుకోవాల్సిన అసలైన భావం అర్థం ఏమిటి అంటే అవిద్య అన్నప్పుడు మనము కాని దాన్ని మనం అనుకోవడం, మనమైన దాన్ని తెలుసుకోలేకపోవడం. అంటే మనము అన్నప్పుడు నేను అని అనుకుందాం. పోని నేను ఎవరు, నేను ఏమిటి అన్నప్పుడు మనకేం తెలుస్తుంది? నువ్వెవరు అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే ఇదివరకు మనం చెప్పుకున్నట్టు పలానా వాళ్ళ పిల్లలవను, పలానా ఊరికి చెందిన వాళ్ళవను, ఇంకెవరి గురించైనా చెప్పుకుంటూ వారికి బంధువులవను, ఇలా మనల్ని మనం నిర్దేశించుకుంటూ చెబుతామే తప్ప నిజమైన నేను అంటే ఎవరండి? సృష్టి అంతటా తానే ఉన్న శక్తి అన్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ చైతన్య స్వరూపమే. కానీ ఆ బ్రహ్మ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇది నేను, ఇది నా పేరు, ఇది నా రూపు, ఇది నా చదువు, వీటికి పరిమితం చేసేసి, లేదంటే ఇది నా బంధుత్వము, వీరు నా వాళ్ళు, వీటికి పరిమితం చేస్తున్నాం కదా, దీనిని అవిద్యగా పరిగణించాలట. నిజమైన దాన్ని తెలుసుకోలేక, అంటే సత్యమైన దాన్ని గ్రహించలేక అసత్యమైన దాన్నే సత్యమన్న భ్రమలో ఉండడం అవిద్య. నిజమైన దాన్ని అర్థం చేసుకోలేక అబద్ధాన్ని నిజమనుకున్న భ్రమలో ఉండడమే అవిద్య. కాబట్టి ఇక్కడ మాయ అన్నప్పుడు ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి అంటే ఆ తల్లి వల్లే. మళ్ళీ ఆ తల్లి కరుణ వల్లే ఆ తల్లిని నమ్ముకునే ఆ నిజమైన అంటే అవిద్య నుండి విద్యకి ప్రయాణం జరగాలి, సత్యమైన దాన్ని గ్రహించగలగాలి. అంటే దీనికి కారణము ఆ తల్లే, దీని నుంచి బయటకు పడేసి నిజమైన దాన్ని చూసేలా చేసేది కూడా ఆ తల్లే. అందువల్ల మాయా అన్నప్పుడు ఈ విధంగా అవిద్య అజ్ఞానం ఇవన్నీ అంటే బయటకి కనిపించదు కదా. ఇప్పుడు సృష్టి ఇదే అని చూపిస్తే ఇంతేనా అంటే కాదు, ఇంకా ఉంది, అది మనకి తెలియదు. పోనీ ఇక్కడ ఉంది ఇంకొక చోట లేదా అంటే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటుంది, ఎలాగైనా ఉంటుంది. అదే విధంగా ఎక్కడైనా ఉంటుంది, ఏ విధంగా అయినా వస్తుంది వెళుతుంది. తనకంటూ ఒక నిర్దిష్ట పరిమితి నియమితం చేయడం లేదు కాబట్టి ఆ విధంగా ఉన్న తత్వాన్ని అంటే అఖండముగా ఇక్కడి వరకే కొంత భాగం వరకే ఉందని చెప్పలేం కాబట్టి అఖండముగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఒకే చోట ఇంతే ఉంది అని భావించుకోవడమే మాయటండి. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, ఇలాగే ఉంది, అఖండము అవ్యక్తము అని అర్థం చేసుకుంటూనే దాన్ని మళ్ళీ పరిమితి చేసుకుని చూసుకుంటున్న అమాయకులం అన్నమాట మనం అందరం.
ఒక పక్క పరిమితి లేదని చెప్తున్నాం, కానీ దాన్ని పరిమితం చేసుకొని అంతవరకే ఆగిపోతున్నాం. కాబట్టి అటువంటి దానినే మాయా అని అలా అంట. కాబట్టి మనం అందరం కూడా మాయా లోభులమే, అందులోనే ఉన్నాం. దాని నుంచి అతీతంగా కూడా రావాలంటే ఆ తల్లి దయ, కరుణ ఇవన్నీ మనకి ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ఆ విధంగా అంటే ఇప్పుడు మాయా అన్నదాన్ని విచిత్రమైనటువంటి స్థితిని, విచిత్రంగా అంటే ఆ సృష్టిలో జరిగేటువంటి విచిత్రమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విచిత్ర కార్యములను, విచిత్ర కార్యాకరణ స్థితి అని అంటారు అనమాట. అటువంటి విచిత్ర కార్యాలన్నిటినీ ఆ తల్లి రూపంలో అర్థం చేసుకోవచ్చుట. అలాగే అచించిత ఫలములు, ఎటువంటి ఫలములు వస్తాయో కూడా తెలీదు. ఇదే వస్తుందా అంటే మనకి పూజలు బాగా నమ్మకంగా చేసుకుంటాం కాబట్టి ఇవాళ ఇది ఆశించి పూజ చేసామని అనుకుందాం. అది నెరవేరుతుందా? సరే, బాగుంది. నాకు జరిగిందని నేను మీకు చెబితే మీరు కూడా అదే పూజ అదే విధంగా చేసినా ఇదే ఫలితం మీకు రావాల్సిన అవసరం లేదు. అలా అంటే ఫలితం ఇదే అవ్వవలసిన, ఉదాహరణ కోసం మాత్రమే ఇది చెప్పుకున్నానండి, తేలికగా అర్థం అవ్వడం కోసం. అంతేకాని పూజలకి పరిమితం చేసే పరిస్థితి ఎక్కడా లేదు. మనకి తొందరగా అర్థం అవ్వాలంటే మనకి నిత్యం అలవాటున్న ఉదాహరణలు తీసుకోవాలి కాబట్టి వాటి గురించే చెప్తున్నాను. అలా ఒకసారి ఒక ఫలం అంటే ఇప్పుడు బాధగా సంతోషంగా అన్ని విధాలుగా ఒక విషయాన్ని గ్రహిస్తున్నది ఎవరం? మనమే కదా. ఇప్పుడు పోటీ జరిగినప్పుడు పోటీలో పాల్గొన్న వారందరూ కూడా వారి శక్తి మేరకు అన్ని చేస్తారు. చేసిన విజయం వరించేది ఒకరినే. అక్కడ విజయ రూపంలో సంతోషానికి కారణమైంది ఎవరు? ఆ తల్లే. ఎవరైతే విజయం పొందారో, విన్ అయ్యారో, గెలిచారో వారికి విజయ గర్వాన్ని ఇచ్చింది ఆ తల్లే. ఓడిపోయిన వారికి ఓటమి రూపంలో ఉన్నది కూడా ఆ తల్లే. వారిని వరించిందంటే వారి వైపు పక్షపాతంతో ఉండి వీరిని ఇలా అన్యాయం చేసిందని కాదు కదా. ఆ తల్లికి ఎవరు ఎక్కువ కాదు. ఓటమైనా గెలుపైనా రెండు ఆ తల్లి స్వరూపమే. కాబట్టి ప్రతిఫలం ఏంటి అంటే ఇది అని నిర్దేశించి అలా చెప్పగలుగుతాం. అందుకనే మనకి భగవద్గీతలో కూడా చెప్పేది అదే కదా. నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించే తప్ప ప్రతిఫలాపేక్ష పెట్టుకోకు. అది నీ చేతుల్లో లేదు. ప్రతిఫలం దక్కకుండా పోతుందా అంటే దక్కుతుంది. అది నువ్వు అనుకున్నట్టు జరుగుతుందా లేదా అనేది నీకు తెలియదు. కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు చేయాల్సిన పనిని సక్రమంగా చేయనే భగవద్గీత కూడా మనకి చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ విధమైన ఫలం అనేది నీకు దక్కుతుందనేది నీకు తెలియదు. దాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఓటమి పొందినవాడు ఇది నాకు ఇంకా ఇంతకంటే అవమానకరం ఇంకొకటి లేదని ఇంకెప్పుడు ఆ పోటీల్లో పాల్గొనకూడదనో, అదొక ఆటో ఇంకేదో అయితే దానిని ఇంకెప్పుడు చేయకూడదని అనుకుంటే వాడి ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. అదే విధంగా గెలుపొందిన వాడు కూడా నాకు మించిన వాడు లేడు, నేనే సవ్యసాచిని అన్నట్టు భావించి ఇక మరి ఆ క్రీడకు సంబంధించి కావచ్చు, ఆ పరీక్షలకు సంబంధించి కావచ్చు, చదువు అనేది ఇంకా సాధన అనేది ఆపేశారనుకోండి, వారు ఎదగలేరు. కాబట్టి ఓటమైనా గెలుపైనా సమభావనతో స్వీకరించిన వాడే మరొక మెట్టు ఎదగగలుగుతాడు, ముందుకు నడవగలుగుతాడు. అదే ఓటమితో కుంగిపోయినా లేకపోతే గెలుపుతో విజయగర్వం పొందిన వారి ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి మరొక మెట్టు ముందుకు వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి అటువంటి అచించిత ఫలం అంటే ఎటువంటి ఫలం దక్కుతుందో తెలియదు. ఎటువంటి ఫలాన్నైనా అందించవచ్చు. కాబట్టి దేన్నైనా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి తప్ప ఆ తల్లిని ప్రశ్నించడానికి లేదు. నాకే ఎందుకు ఇలా జరిగింది అని వాడు అడిగితే ఏం చెప్తారు? నా ఇష్టం నా తల్లి అంటే మనం ఏం సమాధానం చెప్పగలం? ఆ విధంగా ఆ తల్లిని మాయా అన్నప్పుడు ఎవరో ఒక శిష్యులు రామకృష్ణ పరమహంస గారిని అడిగారట, మాయా అని ఇన్ని విధాలుగా సృష్టిలో ఇన్ని మార్పులు చేర్పులు కారణమైన తల్లి ఆ తల్లి అయినప్పుడు మాయా రూపంలో ఆ తల్లిలో కూడా మాయా రూపం ఉంది కదా, మరి మనం ఎలా మాయా మోహాలకి అతీతంగా లేకుండా వాటికి గురవుతున్నామో, వాటి వల్ల పెట్టగలుగుతున్నామో, వాటిలోనే ఉండిపోగలుగుతున్నామో, మనకేవైతే జరుగుతున్నాయో మరి ఆ తల్లి నుండే వచ్చింది కదా ఈ మాయ, మరి ఆ తల్లిని ఏం చేయదా అన్నాడు ఆ శిష్యుడు అడిగితే. రామకృష్ణ పరమహంస చెప్తారట, పాములో ఉన్న విషం కాటు వేసినప్పుడు మనిషిని బాధిస్తుందే తప్ప పాములో ఉన్న విషం పామునేమన్నా చేస్తుందా? చేయట్లేదు కదా. అదే విధంగా ఆ తల్లిలో ఉన్న మాయ తల్లికి అంటదు. కాబట్టి ఆ తల్లి మాయాతీతురాలు. ఆ మాయ వల్ల బాధితపడుతున్న బంధీలవుతున్న మనం మాత్రం వాటి నుంచి బయటకు రాలేకపోతున్నామని మాయా అన్న నామానికి
చెప్పారట. అదే విధంగా శంకరుల వారు కూడా మాయ గురించి చెప్పినప్పుడు ఎలా వర్ణించాలి మాయని అని అన్నప్పుడు, చీకట్లో తాడుని చూసి పాము అనుకొని భయపడి భ్రమపడే స్థితి మనందరికీ ఎప్పుడొప్పుడు ఎదుర్కొని ఉంటుంటాం కాబట్టి, ఆ స్థితిని మాయ అంటే, పాము తాడులో కనిపించింది కానీ ప్రత్యేకంగా పాము అనేది లేదు. తాడే పాము రూపంలో మనల్ని భ్రమింపజేసింది. కాబట్టి తాడులో ఉన్న పామే మాయట. అది నిజం కాదు కదా. ఉంది లేదా అంటే ఉందనిపించింది కాబట్టే భ్రమపడి భయపడ్డాం. లేదనుకుంటే ఆ భయం లేదు. కానీ ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? అది అంధకారం అంటే అజ్ఞానం అంధకారం మనం ఏదైతే చెప్పుకుంటామో, అజ్ఞానాంధకారంలో ఉన్నంత కాలం పాము తాడు పాముగా కనిపించి భయపెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో అంటే లైట్ వేసినప్పుడే అరే ఇది తాడే, దీన్ని చూసి భయపడమా అని నవ్వుకుంటాం కదా. అలాగే ఆ అజ్ఞానాంధకారాలని తొలగించుకునే వెలుగు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పాము అనుకొని ఇన్నాళ్ళు మాయ అనుకున్న నిజమైన తల్లి ఎవరు, మాయ కాదు, నిజమైన పరబ్రహ్మ తత్వం తానే అని అప్పుడు అర్థం చేసుకోగలుగుతారట. ఆ విధంగా మాయ అన్న నామాన్ని మనం గ్రహించవచ్చట. ఇది మాయ అన్న నామానికి చెప్పుకోగలిగినటువంటి అర్థాలు. తరువాత మధుమతి. మనకి మధు అన్న శబ్దంలో ముందు కూడా కొన్ని నామాలు వచ్చాయండి. అప్పుడు కూడా మనం మధువు గురించి చెప్పుకున్నాము. వేదాంత జ్ఞానం అని, ఆ వేదాంత సారవని ఇలా చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చాం. అదే అర్థాన్ని ఇంకాస్త కొనసాగించుకుంటూ ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి మధుమతి అన్నప్పుడు, మధువు అంటే సహజంగా మనకు అర్థం తెలుసు కదా, తేనె. తేనె ఎక్కడుంటుంది? పువ్వులో ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా ఒక పెద్ద పుష్పముగా భావించినట్లయితే ఆ పువ్వులో కనిపించకుండా, తేనె ఎవరికైనా కనిపిస్తుందా? తేనెటీగకు తప్ప మనకు కనిపించదు. పువ్వులో పుష్పంలో ఉన్నటువంటి తేనె, అందులో ఉన్న మకరందం తేనెటీగకే తెలుసు తప్ప మనకు అర్థం కాదు. కానీ మనకు కనిపించలేదు కాబట్టి మనం దాన్ని ఆస్వాదించలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. కాబట్టి పువ్వులో తేనె లేదంటే ఎలా? అది అమాయకత్వమే అవుతుంది కదా. పువ్వులో తేనె ఉంది కానీ దాన్ని మనమే చూడలేకపోతున్నాం. మనం తేనెటీగలమైనట్టయితే పువ్వులో ఉన్న మకరందాన్ని ఆస్వాదించగలుగుతాం. అంటే అక్కడ ఉన్న మకరందాన్ని ఆస్వాదించాలంటే తేనెటీగలాగా మారినప్పుడే. పక్షి గాలిలో ఎగిరింది, మనము ఎగురుదామంటే ఎగరుగుతామా? పక్షిగా మారినప్పుడు పక్షి లక్షణాలు, స్వభావాలు మన శరీరంలో కూడా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. అంతే కదా. అదే విధంగా పువ్వులో ఉన్న మకరందాన్ని ఆస్వాదించాలన్నా స్వీకరించాలన్నా తేనెటీగకే సాధ్యపడుతుంది. కాబట్టి మానవులకు కూడా అటు ఆ మకరందం కావాలి అంటే తేనెటీగలాగే మారాలి. ఆ విధంగా సృష్టి అంతా వ్యాపించి కానీ మాయా స్వరూపంలోనే ఉంది కాబట్టి, సృష్టి అంతా తానున్నా మనకి కనిపించట్లేదు కాబట్టి, అటువంటి తేనె అంటే మధుస్వరూపమైనటువంటి ఆ తల్లిని గ్రహించాలంటే మనందరం కూడా తేనెటీగలం అవ్వాలి. ఇక్కడ తేనెటీగలు అంటే ఎవరు? నిజమైన యోగులు. తమ సాధన ద్వారా సృష్టి అంతటా ఉన్న తల్లిని గ్రహించగలుగుతున్న వారు ఎవరైతే ఉన్నారో యోగీశ్వరులంతా, వారందరూ ఇక్కడ తేనెటీగలట. నిజమైన మకరందాన్ని తెలుసుకోగలిగారు కాబట్టి మానవులందరూ కూడా ఈ సాధన చేస్తే సృష్టి అంతా ఉన్నటువంటి ఆ మధువుని ఆస్వాదించగలుగుతారట. అంటే ఆ మధుపానంలో తేలియాడుతూ ఉండొచ్చు అన్నమాట. మనకు ముందు వచ్చినాయి కదా నామాలు. అవన్నీ అంటే ఆ అనుభూతులు, అనుభవాలు ఎప్పుడు వస్తాయంటే యోగులంతటి వారిలాగా అందరూ అయినప్పుడే. వారికి మాత్రమే పరిమితం కాదు కాబట్టి అందరూ అలా అవ్వగలిగితే అందరూ దాన్ని ఆస్వాదించగలుగుతారు అనేది అర్థం చేసుకోవచ్చు. అలా మధుస్వరూపంగా అంటే మధు రూపంలో సృష్టి అంతటా ఉన్న తల్లిని మధుమతి అని చెప్పుకోవచ్చు. లేదంటే ఇందాక మనం అనుకున్నట్టు సృష్టి అంతటా పుష్పము యొక్క సారం అంటే మధువు అంటే ఇక్కడ సారము అని అర్థం తీసుకోవాలటండి. సారం అంతే కదా. పుష్పములో పువ్వులో ఉన్న మకరందం అంటే పువ్వు యొక్క సారం. కాబట్టి మధువు అనేది సారం అయితే సృష్టి అంతా కూడా పుష్పసారములాగా వ్యాపించి ఉన్న తల్లి సృష్టి అంతా ఎవరైతే ఉన్నారో ఆవిడే మధుమతి. ఎలా సృష్టి అంతటా వ్యాపించి ఉందంటే ఎక్కడ మనకు అర్థమవుతుందా అంటే ఎక్కడ లేదు. ఎందుకంటే మధువు అన్నప్పుడు మరొక అర్థం ఏం చెప్తున్నారు అంటే ఆనందము అనే ఇంకొక అర్థం కూడా చెప్తున్నారండి. ఆనందము అంటే ఆనందానికి నిర్వచనం ఒకే విధంగా తీసుకోవడానికి లేదు కదా. మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి సంతోషంగా అంటే
ఎప్పుడైతే బయట పడగలుగుతామో అది మనకు ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఆ సమస్య ఉన్నన్నాళ్ళు ఎంత కష్టంగా ఉంటుంది, అది ఎంత తీవ్రమైనది అనేది ఎవరికి వారికే అర్థమవుతుంది. దానికి కాబట్టి అటువంటి స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు కలిగేది ఏదైతే ఉందో అదే ఆనందం అని అనుకుంటే, మధుమతి అన్నప్పుడు ఆ విధంగా అంటే సమస్య నుంచి బయటకు వచ్చినప్పుడు కలిగే అనుభూతే ఆనందం అయితే, ఆ సమస్య పలు విధాలు. ఇప్పుడు ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాడు ఉన్నారు అనుకోండి, వాడికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దానివల్ల వాడు నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడైతే వారికి ఆ సమస్య తగ్గి మంచిగా శ్వాస తీసుకోగలుగుతారో అక్కడ వారికి కలిగే ఆనందం ఏ విధంగా ఏ రూపంలో కలిగింది, వారి యొక్క శ్వాస రూపంలోనే వారికి ఆనందం కలిగింది. మరి ఎక్కడి నుంచో రాలేదు కదా, ఎవరో వచ్చి ఏదో ఎంటర్టైన్ చేయాల. ఎప్పుడైతే సమస్య నివృత్తి అయిపోయిందో అక్కడ పరిష్కార మార్గం ఏమైంది, అప్పటి వరకు తీసుకోకుండా శ్వాస తీసుకోవడానికి తోడ్పడకుండా బ్లాకేజ్ ఉన్నటువంటి ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి అవి చక్కగా శ్వాసను తీసుకొని పంప్ చేయగలుగుతున్నాయి. కాబట్టి అక్కడ వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అదే బాగా దాహం వేస్తున్న వారు లేదా ఘాటైనటువంటి వస్తువులో చేదైనటువంటి వస్తువులు ఏదైనా తిన్నవాడికి మంచినీళ్లు అమృతంగా ఉంటాయి, అంతే కదండి. అప్పటి వరకు చేదు కాకరకాయ రసం తాగిన వాడికి ఎంతో టేస్టీ ఉండే వేరే వేరే ఆహార పదార్థాలు, రుచికరమైన ఆహార పదార్థాలే పెట్టనవసరంలా మంచినీళ్లు కూడా వాళ్ళకి చాలా రుచికరంగా ఉంటాయి. అది చేదు నుండి బయటికి రావడం వల్ల కలిగిన ఆనందం. అలా గాలి, నీరు, నేల, ఈ ప్రకృతి మొత్తం కూడా మనిషికి ఏదో ఒక రూపంలో, మనిషికే కాదు సృష్టి అంతటికీ కూడా ఏదో ఒక రూపంలో సహకరించటం వల్ల కలుగుతున్న ఆనందానుభూతి ఏదైతే ఉందో అదే మధుమతి. అంటే ఇప్పుడు ఆహారం వృక్షజాతి నుండి దొరుకుతుంది అని అనుకుంటే ఆ ఆహారం దొరకడం వల్లనే ఆకలి మనకు తెలియట్లేదు. అది ఆకలి తెలియకుండా కలుగుతున్న ఆనందం. దాహంగా ఉన్నప్పుడు నదీ ప్రవాహం నీటిని ఇస్తుంది కాబట్టి దాహం తీరడం వల్ల కలుగుతున్న ఆనందం నీరిచ్చింది. ఆ విధంగా బాగా ఇబ్బంది పడుతూ మూసుకుపోయినట్టు ఉన్న ప్రాంతంలో ఉండవలసి వస్తే సడన్ గా అక్కడి నుంచి బయటపడినప్పుడు ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకుని మంచి గాలి పీల్చుకున్నాం అనుకోండి, ఆహా ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది. ఆ హాయి అయిన భావనే ఆనందము. అంటే సృష్టి అంతా వ్యాపించి ఉంది అని అంటే సృష్టిలో ఉన్న ప్రతి విషయ వస్తువులోనూ ఇన్ని రకాలుగా ఉండి మనల్ని ఉద్ధరిస్తున్న తల్లి మధుమతి, ఇంకెవరో కాదు. అది ఒక అర్థం. ఇంకా వైదిక రూపంలో, వైదిక పరంగా చెప్పుకుంటే ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, మధు అంటే సూర్య భగవానుడుకున్న మరొక పేరటండి. సూర్య భగవానున్నే మధు అని కూడా చెప్తున్నారు. ఇందాక బగారాధ్య వచ్చింది కదా, సూర్యకిరణముల చేత ఆరాధించబడుతుంది అని అర్థం చేసుకున్నాం కాబట్టి దానికి కొనసాగింపని అనుకుందాం. మధు అన్నప్పుడు సూర్య అంటే ఎందుకు సూర్య భగవాను మధు అని చెప్తున్నారు అంటే, మధు అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆనందమైన హాయైనది లేదా తేనె అనుకున్నా కూడా సూర్య భగవానుడు ఒక పెద్ద తేనె భాండాగారం అటండి. తేనె అంటే అమృత భాండాగారము. సూర్య భగవాను అమృత తేనె అంటే ఏమంటారు, మధురమైన పదార్థము అని తీసుకోవాలి కదా. తేనె అంటే పుట్ట తేనె, చెట్టు తేనె, లేకపోతే ఈ చెట్టు తేనె, ఆ పువ్వు తేనె, ఇన్ని అర్థాలు మనకు వెళ్ళిపోకుండా తేనె అంటే మధురమైన పదార్థము అని అనుకుంటే సూర్య భగవానుడు ఆ మధురమైన అమృత భాండాగారంగా సూర్య భగవాను సూచించడం జరుగుతుందట. ఎందుకు అంటే ఆ సూర్యకిరణాలు భూమి మీదకి ప్రసరించినప్పుడు లేదా మన మీదకి ప్రసరించినప్పుడు మనం డి విటమిన్ చెప్పుకుంటాం కదండి. డి విటమిన్ ఇప్పుడు వస్తుంది అంటే ఎండలో తిరగమని చెప్తున్నారు కదా, దాన్నే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అంటే ఏం జరుగుతుంది, మనం ఎండలో కూర్చున్నప్పుడు డి విటమిన్ మన చర్మం ద్వారా, చర్మ గ్రంథుల ద్వారానే కదా లోపలికి వెళ్తుంది. అలా చర్మ గ్రంథుల ద్వారా లోపలికి వెళ్ళి హృదయం నుండి మిగిలిన కణాల్లోకి, నాడుల్లోకి ప్రసరించి మనకి శక్తిని, సత్తువని కలిగిస్తుంది. డి విటమిన్ తగ్గిపోయినప్పుడు మా లాంటి వారు మా ప్రదేశాల్లో డి విటమిన్ లేక ఎన్ని ఇబ్బందులు పడతారో మానసికంగా, శారీరకంగా అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇదే సైంటిఫిక్ మెథడ్ ని లేదా సైంటిఫిక్ వేనే మనం ఇక్కడ శక్తి రూపంలో అర్థం చేసుకుంటాం. సూర్యకిరణాలు అలా మనలోకి అంటే శరీరంలోకి ప్రవేశించి గుండెని చేరి గుండె ద్వారా అన్ని నాడులకి ప్రసరితమై శక్తి చేకూరుస్తాయట. అందువల్ల
మధుమతి అమృత భాండారంగా సూర్య భగవాను చెప్పుకున్నప్పుడు ఆయన ద్వారానే మనకి మేలు జరుగుతుంది అని చెప్తున్నారన్నమాట. అలానే ఇంకొకటి మనకి ఇంకా ఉపయోగం ఎలా జరుగుతుంది అంటే, చెట్లు సూర్యకాంతిని తీసుకున్నప్పుడు అక్కడ మన అందరికీ తెలుసు కదా, పత్రహరితం ఏర్పడి ఆ చర్య జరగడం వల్ల అవి ఆహారాన్ని తయారు చేసుకుంటే తద్వారా వాటికి వచ్చిన ఆహారాన్ని మనం వినియోగించుకుంటాం, అవి తిని మనం ఆరోగ్యవంతులం అవుతాం. అంటే సృష్టిలో ఉన్న ప్రతి విషయ వస్తువుకి సూర్యకిరణాలే ఆధారం, ఉపాధి, అంతే కదా. వాటి వల్లే, ఆ సూర్యకిరణాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి సత్తువ రావాలన్నా, మనకి కావలసిన ఆహార పదార్థాలు కావాలన్నా, నీరు ఆవిరై ఆకాశంలోకి వెళ్లాలన్నా సూర్యకిరణాలు కావాలి, వర్షపాతం జరగాలి సరైన సమయంలో. కాబట్టి ప్రతి దానికి కారణం సూర్యభగవానుడే అయ్యాడు. కాబట్టి ఈ విధంగా అంటే ఆ సూర్యకిరణాలు మనలోకి ప్రవేశించి జరిగే చర్య వల్ల మనకి వస్తుంది అన్నప్పుడు ఆ సూర్యకిరణాలనే అమృత బిందువులుగా చెబుతున్నారు. అందుకే సూర్య భగవానుడిని అమృత భాండాగారం అని అన్నప్పుడు సూర్యకిరణాలన్నిటినీ కూడా అమృత బిందువులుగా చెబుతూ, ఆ అమృత బిందువులు అంటే అమృతం అంటే ఇంకా మనకి సామాన్యమైన అర్థం ఉంది, అమృతం అంటే ఇంక చావు లేదు అని. అసలైన అమృతం అంటే ఇది, మనకి నష్టం జరగకుండా కావలసిన శక్తి సామర్థ్యాలని. అమృతం అంటే ఆనందాన్ని, శక్తిని ఇచ్చేది. కాబట్టి ఆ శక్తిని కలిగిస్తున్నది సూర్యకిరణాలు, సూర్య భగవానుడే. కాబట్టి మధుమతి అన్నప్పుడు మరొక నామంలో సూర్య భగవాను కూడా అర్థం చేసుకోవడం జరుగుతుందట. ఎందుకంటే దృష్టి అన్నప్పుడు మన ఉదాహరణలు చెప్పుకున్నాం, గాలి, నీరు, చెట్టు, పుట్ట, వీటన్నిటికీ సూర్య భగవానుడు కావాలని. ఇది మనకు అర్థమవుతున్నది. సూర్యకిరణాలని ఈ విధంగా స్వీకరించి ఈ చర్యలు, రసాయనిక చర్యలు, జీవచర్య, కిరణజన్య సంయోగ క్రియ, ఇటువంటి చర్యలు రకరకాలు జరగడం వల్ల ఈ సృష్టిలో మనకి కనిపిస్తున్న, నడుస్తున్న విషయాలు అర్థమవుతున్నాయి. మనకి అతీతంగా అంటే దైవలోకం, పితృలోకం, ఇలా కూడా చాలా లోకాలు ఉంటాయని మనం వింటూ ఉంటాం కదండి. వారందరూ కూడా సూర్యమండలం నుండే శక్తిని అంటే అమృతాన్ని, ఇందాక మనం చెప్పుకున్నట్టు వారందరికీ కూడా వేరు వేరు విధానాల్లో సూర్యమండలం నుండే అమృతం దక్కుతుందట. అంటే సృష్టిలో ఉన్న ప్రతి విషయ వస్తువుకి కారణమవుతుంది అని అన్నప్పుడు మనకి కనిపిస్తున్నది మాత్రమే కాదు, మనకి కనిపించని లోకాలలో కూడా సూర్యశక్తి కారణమవుతుంది. అంటే సౌరశక్తి ద్వారానే ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి అక్కడ అంటే సౌరశక్తి అంటే ఇప్పుడు సూర్య భగవానుడు మతినా అంటే మొదటి నుంచి ఏమర్థం చేసుకుంటున్నాం, సూర్యుడిలో ఉన్న శక్తి కూడా, సూర్యకాంతి శక్తి కూడా ఆ తల్లే అన్నాం. కాబట్టి సూర్య స్వరూపంలో సృష్టికి ఆ కారణమైనటువంటి తల్లి, సృష్టిని కాపాడుతున్న తల్లి అని ఇదివరకు ఎలా అర్థం చేసుకున్నామో అదే ఇక్కడ మనం గ్రహించాలి. అక్కడ ఉన్న శక్తి స్వరూపం కాబట్టి ఆ అమృత బిందు స్వరూపం వల్లే ఇదంతా సక్రమంగా, సవ్యంగా కావలసినట్టు అవసరమైనవన్నీ అందుతున్నాయి. కాబట్టి మధుమతి అన్నప్పుడు సూర్య భగవాను కూడా ఒక ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనం ముందు వచ్చిన నామాల్లో కూడా ఒకటి తెలుసుకున్నాం కదా, అగ్నిహోత్రంలో సమర్పించే క్రతువులన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఆ శాస్త్రపరంగానే అర్థం చేసుకుందాం. నీరు ఆవిరై పైన మేఘాల్లోకి చేరడం వల్ల వర్షం కురుస్తుంది అని అనుకున్నప్పుడు ఈ విధంగా అగ్నిహోత్రాలు చేసినప్పుడు అంటే యజ్ఞయాగాదులు చేసినప్పుడు అక్కడ సమర్పించేటువంటి క్రతువులన్నీ కూడా అగ్ని ద్వారా సూర్యమండలానికి చేరి అక్కడి నుండి అమృత వర్షము మళ్ళీ భూమి మీద రకరకాలుగా, సృష్టి అంతటా, భూమి అని చెప్పుకోవద్దు, ఇంకా అంతటా అని అనుకున్నాం. కాబట్టి సృష్టిలో ఉన్న అన్ని లోకాలకు ఆ సూర్యశక్తి అనేది ప్రసరించి అందరి క్రమంగా నడిచేలా చేస్తుంది. ఆ విధంగా ఉన్న సూర్యశక్తే మధుమతి అని మనం గ్రహించవచ్చట. అది మధుమతి అన్న నామంలో మనం తెలుసుకోగలిగిన విషయాలు. తర్వాత మహి, ఇప్పటి వరకు సూర్య భగవానుడి గురించి చెప్పుకున్నాం. కాబట్టి మహి అన్నప్పుడు భూమి అనే అర్థం తీసుకుంటే ఇందాక చెప్పుకున్న అర్థాలనే అన్వయించుకున్నాం. ఇప్పుడు భూమిలో ఇందాక మనం చెప్పుకున్నట్టు చెట్లు పెరగాలి అంటే సూర్యకిరణాల వల్లే కదా. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సూర్యశక్తిని భూమికి అనుసంధానం చేసి తద్వారా కూడా మనల్ని ఉద్ధరిస్తుంది ఆ తల్లే అని చెప్పడం కోసం సూర్యకిరణాల ద్వారానే ఈ కిరణజన్య సంయోగ క్రియ జరిగి వృక్షజాతి, వృక్ష సంపద అంతా ఎదిగి అవి కాచిన పూసిన ఫలాలు, పుష్పాలు మనకి సహాయపడుతున్నాయి అన్ని విధాలా. లేదా మన భక్తుల్ని ఏం చేస్తాం, మనకి ప్రాపంచికంలో ఉన్నప్పుడు మనకు ఆకలి అనేది ఉంటుంది కదా, మరి ఆ ఆకలి తీరాలంటే మార్గం ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి భూమి నుంచి ఆ భూస్వరూపంగా కూడా అంటే భూమిలో ఉన్న శక్తి, ఇప్పుడు
భూమిలో విత్తు నాటగానే చెట్టు వచ్చట్లేదు. సూర్యరశ్మి పడాలి, భూమిలో సారం ఉండాలి, రెండు కలిసి విత్తు మొలకెత్తాలి. అప్పుడే చెట్టుగా మొక్కగా ఎదిగి చెట్టుగా మారుతుంది. ఆ విధంగా సూర్యశక్తితో పాటు భూశక్తి కూడా తోడై ఎదగడం అనేది జరుగుతుంది. కాబట్టి సూర్యశక్తి ఎంత కారణమవుతుందో సృష్టి అంతటికి, భూమిలో ఉన్నటువంటి శక్తి కూడా మనకు కారణమవుతుంది. కాబట్టి అది కూడా ఆ తల్లే. కాబట్టి భూ రూపంలో తల్లిని అర్థం చేసుకోవడం అనేది ఒకటి మనం గ్రహించవచ్చు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఇందాక మనం అనుకున్నట్టు సూర్యకిరణాలు భూమిలోకి ప్రవేశించి లేదా పరించి భూమి ద్వారా నీరు పుట్టడం కావచ్చు, ఇంకా ఖనిజాలు, రకరకాల ధాతువులు, లోహాలు, రత్నాలు, ఇవన్నీ కూడా మట్టిలోనే కదండి పుడుతున్నాయి. అవన్నీ ఎలా? సూర్యశక్తి రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఉండడం వల్ల ఇవన్నీ జరిగినాయి భూమిలో నుంచి. ఆ సూర్యశక్తి ఎవరు? తల్లే. అంటే ఆ తల్లి ఈ సృష్టికి కూడా కారణమైంది. కాబట్టి అలా భూమిలో ఉన్న శక్తి అంతటినీ కూడా తల్లి రూపంలో చెప్పుకోవడం ఒక అర్థం. ఇంకా మనకి సూర్య భగవానుడికి చాలా నామాలు ఉన్నాయని మనం ముందు సూర్య భగవానుడి నామాలు వచ్చినప్పుడు అర్థం చేసుకున్నాం కదండి. ఒక్కొక్క సావిత్రి అన్న నామం వచ్చినప్పుడు రోజులో సూర్య భగవానుడు ఉండే ఒక్కొక్క స్థితిని బట్టి ఒక్కొక్క నామం వస్తుందట అని. అలాగే సూర్య భగవానుడికి ఉన్న మిత్ర అన్న నామం ఏ పరిస్థితుల్లో ఏర్పడుతుందంటే, సూర్య భగవానుడిలో ఉండే ఆ చమురుతత్వం, జిడ్డుతనం ఏదైతే ఉందో దానిని మిత్ర అన్న నామంతో సూచిస్తారండి. ఆ చమురుతత్వం భూమిలోకి ప్రవేశించినప్పుడు భూమిలో నుండి చమురు పుడుతుందట. సూర్య భగవానుడిలో ఉన్న చమురుతత్వానికి మిత్ర అన్న పేరైతే, అది కిరణాల రూపంలో భూమిలోకి, ఎందుకంటే అందుకనే భూమి మీద నేలలో అన్ని ప్రాంతాల్లో చమురు పుట్టదు కదండి, కొన్ని ప్రాంతాల్లోనే. అక్కడ భూమి ఆ చమురుని తీసుకుని ఆ చమురు గుణం వల్ల చమురును ఉత్పత్తి చేయగలదు. భూమిలో చమురు అంటే జిడ్డుతనాన్ని చెప్తున్నానండి. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ జిడ్డు స్వభావం ఏదైతే ఉంటుందో అది మిత్రాసు రూపంలో తీసుకుంటే అది భూమిలోకి ప్రవేశించి భూమి నుండి మిగిలిన ఖనిజాలతో వాటితో కలిసి చమురుగా మారుతుంది అనమాట. తర్వాత దాన్ని మనం ఆ చమురును తీసి ఫిల్టరేషన్స్ చేసి రకరకాలుగా వాడుతూ ఉంటారు. పెట్రోల్ అయినా డీజిల్ అయినా ఇవన్నీ భూమిలో నుంచే కదా చమురు నిల్వల్లో నుంచి తీస్తారని అంటాం కదా, అలా మిత్ర స్వరూపంగా. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆకుల్లో ఉండే పత్రహరితం, చెట్టు ఆకుల్లో ఉండే పత్రహరితం, అదంతా జరగడానికి కిరణజన్య సంయోక్రియ ద్వారా జరుగుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ ఉండే సూర్యతత్వాన్ని, సూర్య స్వభావాన్ని, అంటే ఆ పచ్చదనం రావడానికి కావలసినటువంటి ఆ పత్రహరితం ఏర్పడడానికి కావలసినటువంటి సూర్యకిరణాలని హరిదాస్వ అంటారట. అంటే అది కూడా ఒక సూర్య భగవానుడి నామం. ఆ లక్షణాన్ని, ఆ స్వభావాన్ని హరిదాస్వ అంటారట. ఆ స్వభావం ద్వారా చెట్లు పత్రహరితాన్ని ఏర్పరచుకొని అవి ఎదుగుతున్నాయి, క్రియ జరిగి అన్నమాట. ఈ విధంగా అంటే మనం సైన్స్ ని కూడా ఇక్కడ రిలేట్ చేసుకొని అర్థం చేసుకోవాలి. కేవలం ఆధ్యాత్మికపరమైన అర్థాలే కాకుండా సైన్స్ ను కూడా ఇక్కడ అన్వయించుకోవాలి అనే ఉద్దేశంలో చెప్తున్నాను అనమాట. ఈ విధంగా భూమి అన్నప్పుడు సర్వధాతు స్వరూపముగా అన్ని ధాతువులు, భూమిలో ఉండేటువంటి రకరకాల ధాతువులన్నీ పుట్టడానికి ఈ సూర్యశక్తి కారణం అనుకుంటే, ఆ సూర్యశక్తి ద్వారా భూమిలో ప్రవేశించి పుట్టింది కాబట్టి భూస్వరూపంలో, మహి స్వరూపంలో కూడా ఆ తల్లిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మహి అంటే మహిమాన్వితమైనది, గొప్పదైనది అన్న అర్థం కూడా. మహిమ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ మహి తత్వాన్ని గొప్పదైనది అన్నది కూడా చెప్పుకోవచ్చటండి. అలా గొప్పది అన్నప్పుడు ఈ సృష్టి, ప్రకృతి అంతా ఇంత విశ్వమంతా వ్యాపించి ఉన్న విశాలంగా ఉన్న ప్రకృతి ఏదైతే ఉందో దానిని కూడా మనం మహి అని అర్థం చేసుకోవచ్చాడంటే మహిమాన్వితమైనది, మహత్తు రూపం. మహత్తు అంటే గొప్పదైనది, ఎక్కువగా ఉన్నటువంటి, ఇలా అర్థాలు తీసుకోవచ్చు. కాబట్టి అలా మధుమతి మహి అన్నప్పుడు భూస్వరూపంగా, అలాగే భూమిలో వచ్చేటువంటి ఇంకా చెప్పాలి అంటే సూర్యశక్తి ద్వారానే మనకి తెలుసు కదా, సౌరమండలం అంతా చదువుకున్నప్పుడు సూర్యుడిని అనుకరిస్తూనే భూమి తిరుగుతూ ఉంటుంది అనేది మనం తెలిసిన విషయమే. కాబట్టి అది నిర్దేశించబడింది కూడా ఎలా? సూర్యుని ద్వారానే. సూర్యుడే భూమికి ఒక పొజిషన్ ని, ఒక ప్లేస్ ని డిసైడ్ చేసి ఇచ్చి నువ్వు ఉండాలి అని చెబితే ఆ నిర్దిష్ట కక్షలో ఉండి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సూర్యాధారం చేసుకునే ఇవన్నీ జరుగుతున్నాయి. భూమికి సంబంధించినవి, భూమి మీద జరిగేవి, భూమి లోపల జరిగేవన్నీ కూడా సూర్యశక్తిని ఆధారం, అంటే మధుమతి శక్తి ఆధారం చేసుకొని భూమిలో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నది, ఈ రూపంలో వస్తున్నది కూడా, ప్రకటీకృతం అవుతున్నది కూడా ఆ తల్లే. అందువల్ల అక్కడ ఉన్న శక్తిని మణి అని అర్థం చేసుకుంటున్నాం. ఇది కులోత్తీర్ణ భగారాధ్య
మాయా, మధుమతి, మహి అన్న 5 నామాలకి వచ్చే అర్థాలు. ఇప్పుడు తర్వాత చరణంలోకి వెళ్ళినట్లయితే గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. గణాంబ, గణ అంబ అన్నప్పుడు గణములకు తల్లి, గణములకు నాయిక అని అర్థం తీసుకోవచ్చు. ఇంకా గణములకు అధిపతి గణపతి కాబట్టి ఆయన యొక్క తల్లి గణాంబ. గణములకు అధిపతి అని చెప్పుకున్నప్పుడు ఏమంటున్నారంటే, గణములు అంటే ఇందాక కులములు అన్నప్పుడు చాలా సమూహము అని ఎలా చెప్పారో, సృష్టి అంతా రకరకాల గణములు ఉన్నాయటండి. మనకి గణపతి అంటే వినాయకుడు ఆదిదేవుడు కదండి, మొదట ఆరాధనీయుడు కాబట్టి, ఎందుకు దేవతలందరికంటే అందరి చేత కూడా ఆరాధించబడేవాడు ఆయనే కాబట్టి ముందు ఆయన్ని మనం ఆదిదేవుడుగా చూసుకుంటాం. ఆ విధంగా చూసినప్పుడు ఈ దేవతలందరూ అంటే ఒక్కొక్క గణానికి, సృష్టి అంతా చాలా గణాలు ఉన్నప్పుడు ఆ గణాల్లో ఉండేవారే దేవతా శక్తులైతే వారందరి చేత కూడా ముందు ఆరాధించబడుతున్నాడు కాబట్టి గణపతి ముందు ఆరాధన చేయాలి అనేది మనకున్న శాస్త్రం. కాబట్టి ఈ గణములన్నటి చేత ఆరాధించబడుతున్నాడు కాబట్టి గణపతి. పతి అంటే గణములు ఎన్నున్నా వీటన్నిటికీ ఆధారం ఒక్కడే. గణములు చాలా ఉంటాయి కానీ ఆధారం ఒక్కటే అనేది పతి అన్న నామం ఒక్కడే అన్నదాన్ని సూచిస్తుంది అనమాట. కాబట్టి గణములన్నిటికీ ఆరాధనీయమైన వాడు, అనేకమైన గణములలో ఏకముగా ఉన్నవాడు గణపతి. ఇన్ని గణాలున్నా అన్నిట్లో ఉన్నది ఒక్కడే కాబట్టి ఆయన్ని గణపతి అనాలట. అటువంటి గణపతి యొక్క తల్లిని గణాంబ అనాలి అనేది మనకి గణాంబ అన్న నామంలో అర్థం చేసుకోగలిగినటువంటి ఒక ఫస్ట్ విషయం. తర్వాత గణపతిని పక్కన పెట్టేస్తే గణములు అన్నప్పుడు మనకి ముందు కూడా వచ్చిందండి, వేదాల గురించి వచ్చినప్పుడు వేద మంత్రాలన్నిటినీ కూడా గణాలుగా చెప్పుకున్నట్లయితే ఈ మంత్రాలనే గణాలు అని అనుకున్నట్లయితే ఆ గణాలన్నిటికీ కూడా తల్లి అంటే ఆ తల్లి నుంచే వేద మంత్రాలన్నీ, వేదాలు ఉద్భవించిందే తల్లి నుంచి కాబట్టి వేదములో ఉన్న ప్రతి మంత్రానికి తల్లి తానే కాబట్టి వేదములన్నీ గణములైతే ఆ గణముల యొక్క తల్లి గణాంబ అని ఇంకొక అర్థాన్ని తీసుకోవచ్చట. ఇందాక మనం చెప్పుకున్నట్టు సృష్టిలో ఉన్నటువంటి గణాలన్నిటికీ తల్లి ఆవిడ అని తీసుకోవచ్చట. ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, మనకి అక్షర దేవతల గురించి వచ్చినప్పుడు వారి గురించి విభాగం వచ్చినప్పుడు చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, మాతృకావర్ణ రూపిణి వచ్చినప్పుడు అన్ని అక్షర శక్తులన్నీ తల్లి నుంచి ఉద్భవించాయి. వాటన్నిటికీ మూలం పరబ్రహ్మ స్వరూపం నుండి వచ్చినటువంటి ప్రణవనాదం. ముందు పరబ్రహ్మం నుంచి ప్రణవనాదం ఉద్భవించింది. ప్రణవనాదం నుండి మిగిలినటువంటి ధ్వనులు అన్ని వస్తే అవి తర్వాత అక్షర రూపాలుగా మారినాయి అనేది మనం అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు అనేకముగా ఉన్న అక్షర రూపంలో ఉన్న అక్షర శక్తులన్నిటినీ గణములు అన్నట్లయితే ఈ గణములు అంటే అనేకములో ఉన్న ఏకత్వం ఏంటి, వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రణవనాదం ఏదైతే ఉందో అదే ఆవిడ. కాబట్టి గణాలన్నిటికీ కారణమైన ప్రణవనాదం ఓంకారాన్ని గణాంబ అంటే ఓంకార స్వరూపమైన తల్లిని గణాంబ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చట. అంతేనండి. కాబట్టి గణాంబ అన్నప్పుడు గణపతికి తల్లి, గణపతి అన్నప్పుడు గణాధిదేవతలందరికీ కూడా ఆయన నాయకుడు కాబట్టి గణపతి అయ్యాడు. ఆయనకి తల్లి కాబట్టి గణాంబ అయింది. అదే విధంగా వేద మంత్రాలు ఏవైతే అనుకున్నామో మంత్రస్వరూపిణిగా అంటే విశుద్ధి చక్రం నుండే ఇవన్నీ ఉద్భవించాయని చెప్పుకుంటున్నాం కదండి. మంత్రాలన్నీ విశుద్ధి చక్ర నిలయ ఆ తల్లే అన్నాం కదా. కాబట్టి గణాంబ అన్నప్పుడు అదనమాట, విశుద్ధి చక్ర నిలయ అన్న నామాన్ని అక్కడ రిలేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నుండే అన్ని మంత్రశక్తులు ఉద్భవించాయి కాబట్టి వాటన్నిటికీ మూలం ఆ తల్లి కాబట్టి గణాంబ. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్షర శక్తులన్నీ కూడా అక్షరాలు ఏవైతే వచ్చాయో ఆ అక్షర శక్తులన్నిటికీ కారణమైన ప్రథమానాదంగా ఉన్నది కూడా ఆ తల్లే కాబట్టి అక్కడ కూడా గణాంబ అన్న నామాన్ని మనం తీసుకోవచ్చు. తర్వాత గుహ్యకారాధ్య, గుహ్య అని ముందు శ్లోకాల్లో మనకు వచ్చినప్పుడు అర్థం చేసుకున్నాం ఆల్రెడీ. గుహము అన్న గుహ్యము అన్న ఏమంటే గుహ్యమైనది అంటే అంతర్దృష్టి వారికి అంతర్లీనంగా అంతర్ముఖంగా ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుందని, వారి చేత ఆరాధించబడుతుందని. గుహాంబ గుహ్య రూపిణి మనకు 137 శ్లోకంలోనే వచ్చింది. అప్పుడు గుహాంబ అన్నప్పుడు గుహుడి యొక్క తల్లని, గుహ అన్నప్పుడు వేరే అర్థాలు కూడా తీసుకొని సృష్టిలో రకరకాలుగా చెప్పుకున్నాం కదండి. అవే అర్థాలను ఇక్కడ కూడా తీసేసుకొని
ఆ విధంగా ఆ గుహ్యులైన వారు అంటే అంతర్ముఖులైన వారు ఎవరైతే ఉన్నారో వారి చేత ఆరాధించబడుతున్న తల్లి గుహ్యకారాధ్య అని అర్థం చేసుకోవచ్చు. అంటే అంతర్ముఖులైన వారు అంటే ఎవరని చెప్తాము? అంతర్ముఖులు అంటే ముఖ్యంగా ఈ ఆరాధనని గుహ్యకారాధ్య అంటే గుహ్యకులు అనే వారి చేత ఆరాధించబడుతున్నది. గుహ్యకులు ఎవరంటే అంతర్ముఖులు. ఆ గుహ్యకులైన వారి చేత ఏ ఏ స్థానాల్లో ఆరాధించబడుతుంది అంటే ముఖ్యంగా 3 స్థానాలు చెప్తారండి. హృదయ స్థానం ఇక్కడ, అలాగే భ్రూ మధ్యస్థితి. హృదయ స్థానం, భ్రూ మధ్యస్థితి, సహస్రారం. ఈ 3 స్థానాల్లో అందులోనూ కూడా ఆ సహస్రార స్థానాన్ని అతి గుహ్యం అని చెప్తారట. ఇవి 3 గుహ్య స్థానాలు. సహస్రార స్థానం అతి గుహ్యం. ఈ 3 స్థానాల్లో ఆరాధించబడుతున్న తల్లిని గుహ్యకారాధ్య. అలా ఆరాధిస్తున్న వారు గుహ్యకులు. ఎవరు గుహ్యకులు? అంతర్ముఖులు. బాహ్యంతో సంబంధం లేకుండా అంతరాత్మని అర్థం చేసుకుని నిజమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఆయా స్థానాలలో తల్లిని ఆరాధిస్తున్న వారిని గుహ్యకులు అని అనాలట. ఇంకా కుబేర విద్య గురించి కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి కుబేరుడి దగ్గర నియామకమైన వారు యక్షులు, గుహ్యకులు అని 2 విభాగాలు ఉన్నారటండి. వీరందరూ కూడా మనం ఇదివరకు కుబేరుడి నామం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. నవవిధ శక్తులను ఉంటారట అని కుబేరుడి దగ్గర. అలా ఆ నవవిధ శక్తులని కాపాడడం కోసం నియమించబడిన వారిని కూడా గుహ్యకులు అని అంటారట. వారి చేత ఆరాధించబడిన తల్లి అని కూడా ఒక అర్థం వస్తుందట. కాబట్టి కుబేర విద్య ద్వారా పొందగలిగే తల్లి అని అనుకోవచ్చు. కుబేర విద్యలో చెప్పబడినటువంటి తల్లి అని అర్థం చేసుకోవచ్చు. అంతర్ముఖులైన వారు ఎవరైతే ఉన్నారో వారి చేత ఆరాధించబడుతున్న తల్లి అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు అవ్వాలని చెప్పడమేనండి. వారెవరో ఉన్నారు వారికి అని కాదు కదా. అందరూ కూడా అంతర్ముఖులు అవ్వగలిగితే వారి అందరి ఆరాధనని తీసుకుంటుంది. మనం ఇక్కడ లలిత సహస్రనామాల్లో చాలా చోట్ల ఆరాధ్య అన్న నామంతో ఉంటాయండి. అంటే వీరి చేత ఆరాధించబడింది, వారి చేత పూజించబడింది, వీరి ఆరాధనని స్వీకరించబడింది అని ఆరాధ్య అని చాలా చోట్ల వస్తుంది. కాబట్టి ఆ అర్థాలన్నీ స్వీకరించినప్పుడు ఎవరికి వారం మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, వారందరి ఆరాధనని స్వీకరిస్తుంది అని చెప్పారంటే నేను కూడా అటువంటి ఆరాధన చేసినప్పుడే కదా నా ఆరాధన సఫలీకృతం అవుతుంది. నేను అనుకునే పూజలు చేసినందువల్ల నాకు ఫలితాలు దక్కవు. నిజమైన ఫలితం పొందాలంటే అటువంటి ఆరాధకుల ఆరాధన చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అన్న ప్రశ్నని ఎప్పుడు మనం వేసుకోగలిగితే దారి తప్పం. అలా గణాంబ గుహ్యకారాధ్య అన్నప్పుడు అటువంటి అంతర్ముఖ దృష్టిని ప్రతి ఒక్కరము కలగాలి. తద్వారా తల్లిని ఆస్వాదించాలి, గ్రహించాలి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత కోమలాంగి. గణాంబ గుహ్యకారాధ్య అన్న తల్లినే కోమలాంగి అంటే కోమలమైన అంగము కలిగిన తల్లి, లాలిత్యమైన తల్లి, లలితమైన తల్లి, లావణ్యమైన తల్లి అని లలితా పరమేశ్వరిని చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆ సౌకుమార్యాన్ని, నాజూకుదనాన్ని మరొక్కసారి చెబుతూ కోమలాంగి అన్నారు. ఇది కేవలం విగ్రహ రూపాన్ని, అలా నాజూకైన రూపాన్ని అర్థం చేసుకోవాలని కాదండి. కోమలము అంటే ఒకటి ఆ తల్లి కరుణాపూరితమైన దృష్టి ఎప్పుడు ఉంటుంది, కఠినాత్మరాలు కాదు. కాబట్టి మృదుభావనని తెలిపేది, మధుర భావనని తెలిపేది ఒక అర్థం అని అనుకుంటే, సూక్ష్మ స్వరూపము స్థూలముగా ఉన్నది కాదు, అందరికీ కనిపించేది కాదు. అంటే స్థూలం అంటే పెద్దదిగా ఉంటుంది కాబట్టి చక్కగా అనిపిస్తుంది, అర్థమైపోతుంది, బోధపడుతుంది. కానీ సూక్ష్మముగా ఉన్నదాన్ని గ్రహించగలుగుతామా? బిసతంతు తనీయసి అని తల్లిని అర్థం చేసుకున్నాం. బిసతంతు అని తామర తూడు లాంటి సన్నని నాజూకుగా ఉంటుంది కుండలినిలో అని కూడా గ్రహించాం. అటువంటి తనువు కలిగిన తల్లి కోమలాంగినే అవుతుంది కదండి. అంటే మళ్ళీ సన్నగా 0 సైజు ఇట్లా అలా ఆకారాన్ని ఊహించుకోవడం కాదండి. సూక్ష్మముగా వ్యక్తీకృతం అవ్వకుండా, ప్రకటీకృతం అవ్వకుండా ఉన్న తల్లి ఆ సూక్ష్మ స్వరూపాన్ని ఇక్కడ కోమలాంగి. కేవలం ఎప్పుడు కూడా అంటే విగ్రహావిష్కరణ జరిగింది అని అనుకున్న, విగ్రహారాధనని చూసుకుంటున్నాం అని అనుకున్నా అక్కడికి పరిమితం చేయొద్దు. కాబట్టి అందులో కూడా తత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాము. ఇది కోమలాంగి అన్న నామంలో మనకు అర్థమయ్యే విషయం. తరువాత గురుప్రియ. గురువు అన్నప్పుడు ముందు మన లోకంలో చూసే గురువులు
వారందరికీ ప్రియమైనది, వారందరినీ ప్రీతిపాత్రంగా చూసుకునేది అని ఒక అర్థం, సామాన్య అర్థం తీసుకున్నా కూడా ఇక్కడ గురువు అన్నప్పుడు జగద్గురువు, ఆ దక్షిణామూర్తి. ఎందుకంటే తర్వాత నామాలు ఇవన్నీ కూడా గురుప్రియ, స్వతంత్ర, సర్వతంత్రేషి, ఇక్కడ నుండి దక్షిణామూర్తి తత్వాన్ని కూడా కాస్త అన్వయం జరుగుతూ ఉంటున్నటండి. కాబట్టి ఇక్కడ గురుప్రియ దగ్గర దక్షిణామూర్తి ప్రియ లేదా శివప్రియ, శివకరి, ఇలా ఆ తండ్రితో కలిపి చెప్పుకుంటూ ఉంటాం కదా. జగద్గురువు అంటే ఆయన ద్వారానే బ్రహ్మ విద్య అందించబడింది కాబట్టి లోకానికి ఆయన జగద్గురువు. ఆ విధంగా ఆ జగద్గురువుకి ప్రియమైనది, ప్రీతి అయినది ఆ తల్లి కాబట్టి గురుప్రియ అంటే ఎప్పుడూ కూడా తల్లిని తండ్రిని వేరు చేయాలని మనం అనుకున్నా కూడా వేరు అవ్వట్లేదండి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఎక్కడో ఒక చోట. ఇప్పుడు ముందు శ్లోకంలో సదాశివ పతివ్రత అర్థం చేసుకున్నాం. కులోత్తీర్ణ భగారాధ్య అన్న దానిలో ఇందాక ఏ అన్న శబ్దంలో చెప్పుకున్నప్పుడు ఈ ఏ కలిసి ఉన్నాయి కాబట్టి ఈ నుంచి ఏ నుంచి ఈ కాబట్టి శివశక్త్యాత్మకమని భగారాధ్యానామంలో గ్రహించాం. ఇంకా ఈ మాయంతా తనే మధుమతి అన్ని చోట్ల కూడా తల్లి తండ్రి వేరుగా అర్థం కావట్లేదు. ఇప్పుడు గణాంబ అన్నప్పుడు అంబ గురించి చెప్తే అయ్య లేడనా, అయ్య ఉంటేనే అంబ, అంబ ఉంటేనే అయ్య. బిడ్డడు గురించి చెప్పినప్పుడు తల్లి తండ్రి లేకుండా లేనే లేదు అని మనం ఇదివరకు కూడా తెలుసుకున్నాం. కుమారస్వామి పేర్లు వచ్చినప్పుడు, గుహ అన్న నామం వచ్చినప్పుడు ఆ బిడ్డ ప్రస్తావన వచ్చిందంటే తల్లిదండ్రి ఉంటేనే బిడ్డ ప్రస్తావన అటండి. కాబట్టి గణాంబ అన్న ఇప్పుడు గుహ్యకాధ్య అన్నప్పుడు గుహ అనేది కుమారస్వామి పేరు అని అనుకున్నట్లయితే అదే నామ అక్కడ తీసుకున్నట్లయితే ఇద్దరు కుమారుల ప్రస్తావన వచ్చింది అంటే, కుమారుల గురించి వచ్చిందంటే తల్లిదండ్రి లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు, లేరు కదా. కాబట్టి ఇక్కడ పిల్లలిద్దరిని తీసుకుంటే అమ్మ నాన్న అన్నారు, అమ్మ అయ్య ఇద్దరు ఉన్నారని అనుకోవాలట. పిల్లల పేర్లు తీసుకొస్తే పిల్లల ప్రస్తావన, పెద్దలు పిల్లలతో కలిసి మెలగలేరు, ఆడుకోలేరు. కాబట్టి భగవంతుడు కూడా పిల్లలమైన మన కోసం పిల్లల రూపంలో వచ్చాడటండి. అందుకనే గణపతి దేవుడు, కుమారస్వామి, గుహుడు వీళ్ళందరూ కూడా ఉన్నారట. కాబట్టి అమ్మా నాన్న మనతో కలిసి మనలా మారడానికి పిల్లలయ్యారు. అంతేకాని అదొక ఫ్యామిలీ వేరే ఉంది, విష్ణు ఫ్యామిలీ వేరే ఉంది, బ్రహ్మ ఫ్యామిలీ వేరే ఉందని అలాంటి అర్థాల్లో మనం గ్రహించద్దట. అమ్మ అయ్యే ఆ పరమేశ్వరుడు, పరాశక్తి స్వరూపాలే పిల్లలమైన మనతో కలిసి మెలిసి ఉండడం కోసం పిల్లలుగా మన కోసం మన దగ్గరికి చేరారట. పిల్లలలో ఉన్న ఉత్సాహం, ఉల్లాసం అవన్నీ, ఆ ఉద్రిక్త భావం పెద్దల్లో ఉండవు కదా. వాళ్ళలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ కోమలత్వం, మృదుత్వం, ఆ బిడ్డ మీద ఉండేటువంటి కరుణ, దయ ఇలాంటివే ఉంటాయి. కాబట్టి ఇవి ఉండటం కొంతవరకు బానే ఉంది. పిల్లలతో పిల్లల్లాగా ఆడికిపోతే కలిసిమెలిసిపోయి ఉంటారు కాబట్టి మనల్ని వదిలిపోరని మళ్ళీ అలా పిల్లల రూపంలో కూడా మన దగ్గరకు వచ్చారట. అలా గణాంబ, గుహ్యకారాధ్య, కోమలంగి, మళ్ళీ గురుప్రియ అన్నప్పుడు మళ్ళీ అంటే ముందు పిల్లల పేర్లు వచ్చేసినాయి, తర్వాత అమ్మ అయ్య పేరు, ఇద్దరు పేర్లు వచ్చేసినాయి అనుకుందాం. మొత్తంగా కుటుంబ సమేతంగా భగవంతుడు వచ్చేసాడు, ఆయన ఆరాధించుకోమని మనకి చెప్తున్నాడు అనమాట. అలా గురుప్రియ అంటూ ఆ జగద్గురు అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా తల్లిని గ్రహించినట్లయితే ఆ శివప్రియ అన్న నామాన్ని మనం ఇక్కడ అంటే శివుని మరొక రూపాన్ని దక్షిణామూర్తిగా చెప్పుకుంటాం, జ్ఞాన స్వరూపంగా చెప్పుకుంటాం. కాబట్టి జ్ఞాన స్వరూపంగా ఎందుకు చెప్తారు అంటే దక్షిణ అన్న నామానికి అర్థమే జ్ఞానం అటండి. దక్షిణామూర్తి అంటే జ్ఞానమూర్తి అవుతుందట. మనం తర్వాత దక్షిణామూర్తి రూపిణిలో ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ విధంగా గురుప్రియ అన్నప్పుడు ఒక అర్థం దక్షిణామూర్తి రూపంలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే దక్షిణ భాగం, వామభాగం. దక్షిణ అంటే వామభాగం అంటే ఎడమ తెలుసు కదండి మనకి. దక్షిణ అంటే కుడి. కాబట్టి అంటే ఎడమ భాగం లేకుండా ఉండడం కాదండి. దక్షిణామూర్తి స్వరూపం అంటే దక్షిణామూర్తి ఎప్పుడు కూడా ఒక్కరే ఉంటారు కదండి, అమ్మవారితో ఉండరు అక్కడ స్వామి. ఎందుకు అంటే అమ్మ అయ్య కలిసిపోయిన స్వరూపం దక్షిణామూర్తి అటండి. అంటే వామభాగాన్ని కలిపేసుకుని ఉన్న ఏక స్వరూపాన్ని దక్షిణ స్వరూపం అనాలట. వామ అంటే ఎడమ భాగం అంటే తల్లి అందులోనే లీనమైపోయింది. వామం దక్షిణంలో లీనమైపోయిన మూర్తి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం అట. కాబట్టి దక్షిణామూర్తి ప్రియ అన్నప్పుడు ఆయనలో కలిసిపోయి ఉన్న తల్లిని ఆరాధిస్తున్నాం, ఆయనలో ఉన్న తల్లి. కాబట్టి కుదిరిన అందరూ ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత దక్షిణామూర్తి ఫోటోలు, స్వామివారి ఫోటోలు కనిపిస్తే, దక్షిణామూర్తి స్వామి ఫోటో కనిపిస్తే చూడండి. అందులో అయ్యవారి అలంకరణను చూసుకున్నట్లయితే గనక కన్న కుండలాలు అంటాం, చెవులకు పెట్టుకునే ఆభరణాన్ని చూసినట్లయితే ఒకదానికి మకరము అంటే ముసలితో కూడిన కర్ణాభరణం ఉంటుంది, ఇంకొకటి తాటంకాలు ఉంటాయంటండి, ఇంగులు లాంటి
అంటే తాటంకములు శక్తి స్వరూపానికి, స్త్రీ స్వరూపానికి ప్రతీకట. మకరాభరణం కర్ణాభరణం ఏదైతే ఉందో అది పురుష రూపానికి ప్రతీకట. అంటే అయ్యలోనే ఈ స్వగభాగం ఉంటుంది తల్లి అనేది మనకు తెలిసిందే కదా. దక్షిణామూర్తి స్వరూపంలో బయటకు కూడా కనిపించకుండా అంత లీనమైపోయి ఉంటుందట. అందువల్లే అయ్యవారి ఆభరణాలు కూడా అలా ఉన్నాయట. అది కుదిరిన వారందరూ ఒకసారి అది చూడండి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు గురుప్రియ, గురువుల గురించి వచ్చినప్పుడు సృష్టిలో ముందు గురువులుగా ఉన్నవారు అంటే ఎవరైతే తల్లిని ఆరాధిస్తున్నారో, సంప్రదాయ పద్ధతిలో తల్లిని గ్రహించి అన్ని సంప్రదాయాలను అనుసరిస్తూ ఆరాధిస్తున్నారో వారికి ముందు విద్యగా ప్రసాదం చేస్తుందట. వారి ద్వారా లోకానికి అందేలా చేస్తుందట. అందువల్ల ఆ గురువులందరి యందు ప్రీతి కలిగినది. ఎందుకంటే వారు అంత పద్ధతిగా ఆ తల్లిని ఆరాధిస్తున్నారు, ఆచరిస్తున్నారు కాబట్టి వారి మీద ప్రేమగా ఉంటుంది. అందువల్ల గురుప్రియ అన్నప్పుడు అలా గురువులకి ముందు ఆరాధనీయురాలుగా మారి తద్వారా వారిని అనుగ్రహించి వారి విజ్ఞానముతో లేదా జ్ఞానముతో లోకాన్ని ఉద్ధరింపజేస్తుంది. కాబట్టి గురుప్రియ వారి విద్యల ద్వారా మనందరినీ కూడా తరింపజేస్తుంది. కాబట్టి గురుప్రియ అన్న నామాన్ని మనం ఇలా గ్రహించవచ్చట. ఆ తర్వాత స్వతంత్ర, సర్వతంత్రేషి, దక్షిణామూర్తి రూపిణి అన్నప్పుడు ఇంకా అమ్మవారు స్వతంత్రురాలని, సర్వతంత్రములకు తానే కారణమని, ఇలా తర్వాత నామాల అర్థాలను మనం గ్రహించవచ్చండి. కాబట్టి ఇవాళకి ఈ శ్లోకంతో ఆపి మిగిలిన నామాలని మరొక క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః.